హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. సామాన్యులకు ఊహించని బిగ్ షాక్. మార్చి 1 నుండి భారీగా పెరగనున్న వీటి ధరలు. దీనికి సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీటి ధరలు పెరుగుతున్నాయి మార్చి 1 నుంచి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు బిగ్ షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారికి మరో ఆర్థిక భారం వేయటానికి రంగం సిద్ధం చేసింది. రోడ్డు భద్రతా సెస్ పేరుతో మరో కొత్త ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపటానికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారు మార్చి 1 నుండి రోడ్డు సేఫ్టీ సెస్ కూడా కట్టాల్సి ఉంటుంది. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసుకునే వాహనదారులకు వాహనాన్ని బట్టి 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు రోడ్డు భద్రతా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మోటారు వాహన చట్టం ప్రకారం రాష్ట్రాలకు ఉన్న అధికారాలను బట్టి తెలంగాణ రవాణా శాఖ ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం నాన్ ట్రాన్స్పోర్ట్ యజమానులు అదనంగా 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే ఈ అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, వివిధ రకాల గూడ్స్ వాహనాలు, ప్యాసింజర్ ఆటోలు ఇలా వాహనాలు ఈ సెస్ పరిధిలోకి వస్తాయి. కొత్త వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ అదనపు పన్ను చెల్లించాలి. గతంలో 3 చక్రాల గూడ్స్ వాహనాలపై త్రైమాసిక పన్ను ఉండగా రవాణా శాఖ ఇప్పుడు వాటిని జీవితకాల పన్ను పరిధిలోకి చేర్చింది. ఈ రోడ్డు భద్రతా పన్ను ద్విచక్ర వాహనాలకు, బైకులకు, స్కూటీలు వంటి వాటికి 2,000గా నిర్ణయించారు. కార్లకు 5,000, గూడ్స్ వాహనాలు 4,000 నుండి 7 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రయాణికుల ఆటోల వంటి ఇతర వాహనాలకు 10,000 వరకు వసూలు చేస్తారు. అయితే వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లు, టైర్లు వంటి వాహనాలకు మాత్రం ఈ సెస్ నుండి మినహాయింపు ఇస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త బాధుడుకు శ్రీకారం చుట్టడం తెలంగాణ ప్రజలకు షాక్ అనే చెప్పాలి.